దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విషయాలు గత 2010 చివరి నుంచి 11 చివరి వరకు జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ తర్వాత వారు మరణించిన తర్వాత జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమల్లో కానీ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కానీ రాజకీయ పరిస్థితుల విషయాల్లో కానీ అప్పటికీ ఇప్పటికీ జరుగుతున్న తేడాలను చూస్తా ఉంటే అప్పుడున్న రాజశేఖర గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అదేవిధంగా ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా వారు ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతిక్షణం ప్రజలకు ఏ విధంగా కూడా ఇబ్బందులు కలగకూడదు, ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు వారి పరిపాలన కొనసాగించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వారు మరణించిన తర్వాత రోషయ్య గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉందా, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉన్నాడా అనే ఆలోచనలు రేకెత్తించినటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. వారి హయాంలో కేవలం రొటీన్ గా ప్రభుత్వం నడిచింది తప్ప రాజకీయ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం ఏ విధంగా చూసింది, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయడం జరిగింది ఆ రాష్ట్రంలో, రాజకీయ అనిశ్చితి కూడా ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చూస్తే నిష్క్రియ తత్వం ఈ రాష్ట్రం నెలకొంది రోషయ్య గారి యొక్క హయాంలో. వారు అనుభవపూర్వకమైన రాజకీయ నాయకుడు, 15 సార్లు 16 సార్లు ఈ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వ పటిమను కనీసం ఒక 10% కూడా చూపించినటువంటి నాయకుడిగా మిగిలిపోతుంది రోషయ్య గారు. కానీ అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో వారు ఏం చేశారో తెలుసు కానీ అమీర్పేట్ ల్యాండ్స్ డీనోటిఫికేషన్ విషయంలో కానీ వారి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వీక్నెస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా కీలకమైనటువంటి అధిష్టాన వర్గం వారికి గవర్నర్ ప్రమోషన్ ఇచ్చి పంపించడం జరిగింది. అదేవిధంగా వారు వెళ్లిన తర్వాత వచ్చినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు తన కుర్చీ కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఒక పక్క తెలంగాణ ప్రాంత సమస్య, మరోపక్క కాంగ్రెస్ పార్టీల అంతర్గత ఉమ్మలాటల సమస్య, మరో విధంగా పరిపాలన దక్షత సమస్య, ఈ మూడింటితో సతమతమవుతూ ఏడాది కాలం పుణ్యకాలం గడిచిపోయింది. రాష్ట్రంలో అయితే ప్రభుత్వం ఉందో లేదో అది వారికి తెలియాలి. ఈరోజు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టెన్యూర్లో 70 పైసలు పర్ యూనిట్ 95 నుంచి 2004 వరకు 70 పైసల నుంచి ఆయన హయాంలో 10 సార్లు పెంచి 95 నుంచి 2004 వరకు ₹2.31 చేర్చింది ఆయన. అంటే దాదాపుగా డొమెస్టిక్ కనెక్షన్ల బిల్లు ఇంక్రీజ్ 10 సార్లు పెంచి 70 పైసల నుంచి ₹2.31 పెంచడం జరిగింది. అదే రాజశేఖర గారి హయాంలో వారి టెన్యూర్లో జీరో హైక్ ₹1 పెంచలేవారు. రోషయ్య గారి టెన్యూర్లో దాదాపుగా ఒకసారి 2010లో డొమెస్టిక్ కనెక్షన్లు అగ్రికల్చర్ కనెక్షన్స్ వీటన్నిటి కూడా ఒకసారి పెంచినటువంటి దాఖలా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి టెన్యూర్లో కూడా ఈ 1 yearలో
ఒకసారి పెంచడమే కాకుండా దాదాపుగా 20 రూపాయలు మన సర్వీస్ ఛార్జ్ ఉంటే దాని 30 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా కిరణ్ కుమార్ గారు దక్కింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ ఛార్జెస్ చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో 90 నుంచి 2004 వరకు 4 సార్లు పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది బస్ ఛార్జీలు. అదేవిధంగా రాజశేఖర్ గారి హయాంలో 8-2-6లో ఓన్లీ ఫర్ లగ్జరీ సర్వీసెస్ కొరకు 4 పైసలు పర్ కిలోమీటర్ పెంచారు తప్ప లగ్జరీ బస్సెస్ కు, సామాన్య మానవులు ప్రయాణించేటటువంటి బస్సెస్ కు ఎలాంటి పెంపుదల చేయాలనే విషయాన్ని దయచేసి ఒక్కసారి గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా రోసే గారి హయాంలో దాదాపుగా ఒక్కసారి జనవరి 2010 అన్ని సర్వీసెస్ నుంచి పెంచడం జరిగిన బిట్వీన్ 8 పైసల నుంచి 25 పైసలు పర్ కిలోమీటర్ నుంచి ఆయన రోషే గారు వారి హయాంలో, అంటే దాదాపు 1 సంవత్సర హయాంలో. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి యొక్క పరిపాలన కాలంలో ఒకసారి జూలై 2011 అన్ని సర్వీసెస్ పెంచడం జరిగింది. అది కూడా ఆ పెంచిన ఛార్జీల వల్ల ఆదాయము ఆర్టీసీకి 538 కోట్లు. అంటే ఒక కిరణ్ కుమార్ రెడ్డి యొక్క హయాంలో ప్రజల మీద భారం దాదాపు 5,538 కోట్లు పెంచిన ఘనత ఈ కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. పెట్రోలియం రేట్లు చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో, అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి రోజుల్లో 18 సార్లు పెంచడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు పెట్రోలియం ధరలు పెంచడం మీద ధర్నా చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఆయన నిరసన తెలియజేస్తున్నాడు. ఆయన నిరసన తెలియాలి కానీ ధర్మ చేయడం కానీ ఆయనకి ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఆయన చక్రం తిప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో వారు హయాంలో పెట్రోలియం ధరలు దాదాపు 18 సార్లు పెంచడం జరిగింది. అది ₹16.75 నుంచి 1990 నుంచి ₹37.94 దాకా 2004 దాకా పెంచడం జరిగింది ఆయన హయాంలో. అదేవిధంగా రాజశేఖర్ గారి హయాంలో 9 times ₹37.94 నుంచి పర్ లీటర్ 2004 వరకు ₹50 పర్ లీటర్ ఇన్ జూన్ 2006 దాకా పెంచడం జరిగింది. ఈ విధంగా కిరణ్ కుమార్ రోషే గారి హయాంలో 9 సార్లు పెంచడం జరిగింది. ₹50 నుంచి ₹59.09 వరకు. ఇది కొంత రిడక్షన్ కూడా జరిగింది, అంటే ఒక 50 పైసలు 40 పైసలు తగ్గించడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 6 times పెంచడం జరిగింది. ₹59.09 నుంచి పర్ లీటర్కు ₹76.30 2010 వరకు, నవంబర్ 10 వరకు. ఎల్పీజీ సిలిండర్ రేట్లు చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు 10 సార్లు పెంచడం జరిగింది. ఎల్పీజీ సిలిండర్ల రేటు ₹93.05 పర్ సిలిండర్ నుంచి ₹241.60 వరకు సిలిండర్ పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రాజశేఖర్ గారి హయాంలో 3 times పెంచడం జరిగింది. ₹241.60 నుంచి సిలిండర్ ₹3,346.30. స్టేట్ గవర్నమెంట్ దాదాపుగా ఒక ₹50 అబ్జర్వ్ చేసి, అంటే స్టేట్ గవర్నమెంట్ భరించి ఆ సబ్సిడీని దాదాపు 3 చేయడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రేటు దాదాపుగా ₹346.30 ఉంటే ₹303 వరకు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర్ దక్కింది. రోషే గారి హయాంలో దాదాపుగా ₹3,005.80 నుంచి ₹332.25 సిలిండర్ కు ఆయన హయాంలో జరిగింది. కానీ ఏ మాత్రం కూడా గవర్నమెంట్ మహిళలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి ఆలోచన వాళ్ళు రాకుండా ఆ రోజు రాజశేఖర్ గారు అయితే ₹50 మరి భరించారు గవర్నమెంట్ ద్వారా, ఆ పని రోషే గారు చేయలేకపోయినారు. తర్వాత కిరణ్ కుమార్ గారి హయాంలో 2 సార్లు పెంచడం జరిగింది. దాదాపుగా ₹332.20 నుంచి ₹398 పెంచడం కాక సెకండ్ టైం 402 నుంచి మళ్ళా పెంచారు, 402 వరకు మళ్ళీ పెంచారు. అంటే దీన్ని చూస్తే చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్రంలో బతుకున్న వాళ్ళు 3 ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన కూడా చనిపోయిన రాజశేఖర్ గారు
ఈ నలుగురి కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒకసారి గమనిస్తే ఫెర్టిలైజర్ రేట్లు అంటే ఎరువుల ధరలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో DAP 450 per 50 kg బ్యాగ్ 2001లో 448, అదేవిధంగా 2003లో యూరియా 213 రూపాయల నుంచి 243 వరకు పెంచడం జరిగింది ఆయన హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో. రాష్ట్ర హయాంలో అదేమీ లేదు. రూసా టెన్యూర్లో 2 సార్లు టైం ఇంక్రీజ్ చేయడం జరిగింది. DAP 486 నుంచి 517 రూపాయలు పర్ 50 kg బ్యాగు. అదేవిధంగా ఏప్రిల్ 2010లో యూరియా 250 నుంచి 80 వరకు 275 రూపాయలు 76 పైసలు. అంటే దాదాపుగా యూరియా రేటు 25 రూపాయలు కొంచెం తక్కువ పెరిగింది. కానీ DAP మాత్రం దాదాపుగా డబుల్ రేట్ అయింది అది ఈ రాష్ట్రంలో. రైతులు ఈరోజు గమనిస్తే రాజశేఖర హయాంలో పెట్టుబడి తక్కువండి, ఉత్పత్తులకు ఎక్కువ ధరలు వచ్చినప్పుడు. కానీ ఈరోజు పెట్టుబడుల రేట్లు ఎక్కువైపోయి ఉత్పత్తులు తక్కువై ఎకరానికి దాదాపుగా రైతు 10,000 రూపాయల వరకు నష్టం భరిస్తూ ఉన్నాడు. రాజశేఖర హయాంలో రైతు ఫర్ ఎగ్జాంపుల్ మన పసుపు రేటు వారి హయాంలో పర్ క్వింటాల్ పసుపు రేటు 18,000 నుంచి 17,000 వరకు ఉండే పర్ క్వింటాల్.